హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంగీతశ్రీ వ్లాగ్స్. 15 నిమిషాల్లో సులభంగా చేసుకునే రుచికరమైన సింపుల్ చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ నూనె, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, టమాటాలు ఒక 2, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు చిటికెడు, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా ఒక 1 స్పూను, ఉప్పేమో మనకు తగినంతగా వేసుకోవాలి, రుచికి తగినంతగా, కొత్తిమీర పుదీనా తగినంతగా, నీళ్లు కొద్దిగా వేసుకోవాలి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేయండి. తగినంత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెదంతా పసుపు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ కానీ అల్లం పేస్ట్ కానీ పచ్చివాసన మొత్తం పోతుందండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మనకు మాడిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని చేసుకుంటే జాగ్రత్తగా కర్రీ మనకు టేస్టీగా అనేది రుచి అనేది మంచిగా వస్తుంది. శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి అండి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ని కూడా ఒకసారి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి అండి. అంటే మంచిగా కలుపుకోవాలి, ఆయిల్ మంచిగా చికెన్కి పట్టేలాగా. ఆ తర్వాత తగినంత అంటే ఒక 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి అనేసి మీరు కూడా ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోండి. కొంచెం ఎక్కువైతే అస్సలు తినలేరు. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇబ్బంది కదా గాయస్, కుకింగ్ చేసే వాళ్ళకి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, బిగినింగ్స్ వాళ్ళకు, అందుకోసమని ఇంత క్లారిటీగా చెప్తున్నాను. మీకే వచ్చులేండి పెద్ద వంటలు అని మాత్రం అలా అస్సలు అనుకోకండి గాయస్. ఒక 2 నిమిషాల పాటు నేను మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నానండి. పెట్టి తీసిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటాలు మొత్తము వేసి మెత్తగా మగ్గనివ్వాలి అండి. దీంట్లోనే మంచిగా మగ్గిపోతుందండి మెత్తగా. స్టార్టింగ్లోనే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసే టైంలోనే నేను కరివేపాకు వేయాల్సింది. చికెన్లో కూడా కరివేపాకు వేస్తారా అనుకోవచ్చు, వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేనైతే యాడ్ చేస్తున్నాను చికెన్లో కూడా. మీరు కూడా ట్రై చేయండి, తినడానికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక 2-3 నిమిషాల పాటు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టానండి. మొత్తం నూనెలో మంచిగా కారం కానీ సాల్ట్ కానీ ధనియా పౌడర్ కానీ మొత్తం మంచిగా మిక్స్ అవుతాయని పెట్టాను. అలాగే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించే విధంగా. బాగా కలుపుకోవాలండి. మొత్తము చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. మీ దగ్గర చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏది ఉన్నా కూడా యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ మంచిగా రుచి టేస్ట్ మంచిగా రావాలి అనేసి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఏ కర్రీలో వేసినా, నాన్ వెజ్లో, వెజిటేరియన్లో దేంట్లో వేసినా చాలా బాగుంటుంది. మీరు ఈ ప్లేస్లో పుదీనా అయినా వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి యాడ్ చేయండి. మొత్తం మిక్స్ చేస్తున్నాను నేను. అలాగే మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా అండి, ఆ వాటర్ మొత్తం కొంచెం గ్రేవీ వచ్చేలాగా మనకు చిక్కబడే వరకు చూసుకోవాలి. 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ మొత్తం జరిగిపోతుంది. అలా ఒకసారి మీరు కూడా చూడండి, టైం చూస్తూ మధ్యలో కలుపుతూ ఉంచండి. నాకైతే ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది. కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకొందరికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతవరకు సపోర్ట్ చేసే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.